బామ్మ ఇందాకేమో కట్ పొంగల్ చేసావు, ఇప్పుడు అమ్మవారికి స్వీట్ ఏం పెడతావు? స్వీటు నువ్వుల బొబ్బట్లు పెడతాం. నువ్వుల బొబ్బట్ల బాగుంటాయి కదా? చాలా బాగుంటాయి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? వేయించిన నువ్వుల పొడి, యాలకుల పొడి, నూనె, పచ్చి కొబ్బరి తురుము, మైదా, తురిమిన బెల్లం, నెయ్యి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు నాకు కలపడానికి ఒక బౌల్ ఇస్తావు. ఓకే, ఇచ్చావా? తీసుకుంటావా? అలాగే దీంట్లో నీళ్లు కూడా కలుపుకోవాలి మనం. ఓకే, ఇది తీసుకుంటా, నాకు ఇది నచ్చింది. ఓకే ఓకే, నీకు ఏం నచ్చితే అది. ఓకే, నీళ్లు తీసుకో చెప్తాను. ఒక స్పూన్ ఇవ్వు చెప్తాను. మైదా కలిపేటప్పుడు కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తే ఓకే చేతికి అంటకుండాను ఉంటుంది, తర్వాత బొబ్బట్టు బాగా వస్తుంది అనమాట. అంటే ముందే బౌల్ తీసుకుని అందులో నెయ్యి నూనె కొంచెం వేసుకుంటే చేతికి అంటదు. ఓకే, తర్వాత పల్చగా చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మైదాని తీసుకుని ఓకే దీంట్లో వేసుకోవాలి. రెండు మైదా పిండి తీసుకుని. రెండు ఎందుకంటే అది పూత పిండి కావాలిగా, ఈ పీట మీద వేసి అతుక్కోకుండా చేయడానికి కావాలా అక్కర్లేదా? కావాలి 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 కదా. మరి నీళ్ళు వేస్తాను కదా, ఇందులో వెయ్యి. నువ్వు వేస్తే ఎక్కువ వేసేసావనుకో మళ్ళీ పిండి వేసి. అవును, నేనైతే కొంచెంగా వేసుకుంటాను. చాలు చాలు. ఇది ఎక్కువ పలచగాను కలపకూడదు, ఎక్కువ కట్టెలాను కలపకూడదు. అందుకని మనం చూసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. ఓకే, అవునా? సరే. మరీ మెత్తగా మరీ గట్టిగా కాదు. గట్టిగా కాదు, మెత్తగా కాదు, చక్కగా చేతికి అంటుకోకుండా ఉండేలా కలపాలి. ఓకే, చేతికి ఎలాగో అంటుకోదులే, కొంచెం నూనె నెయ్యి వేసేసాం కదా. అవునవును. ఇప్పుడు దీన్ని నువ్వేం చేస్తావంటే చిన్న చిన్న ఉండలుగా చేసి నాకు ఇచ్చేసావు అనుకో, నేను చేసేవనా? దీన్ని ఇంకొంచెం కలుపుకుంది. ఈ బౌల్ కూడా తీసుకుంటానే. ఓకే, తీసుకుని ఇదిగో చూసావా, ఈ వేయించిన నువ్వుల పొడి వేసుకుంటాం. ఇంకో బౌల్ తీసుకొని వేయించిన నువ్వుల పొడి వేసామా? అలాగే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నా. ఇది పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ఎందుకంటే కొబ్బరి తురుము అంది బామ్మ, మనం ఏది పడితే అది వేయొచ్చేమో అనుకుని ఎండు కొబ్బరి తురుము వేస్తావేమో. అది వేస్తే దాంట్లో తడి ఉండదు కదా, ఈ బెల్లానికి కొంచెం ఇదైతే తడి తగులుతుంది కదా. ఇదిగో తురిమిన బెల్లం వేసేసుకుంటున్నా. వేసుకున్నావా? బెల్లం కూడా వేసేసుకున్నా. ఇప్పుడు యాలక పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం. దీన్ని చక్కగా కలిపేసుకుని దీన్ని కూడా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇదిగో చూడు, బెల్లం ఉంది కాబట్టి ముద్దలా తయారైపోతుంది కదా. ఇదిగో యాలక పొడి వేసాను. యాలక పొడి ఇంతే వేయాలనే లేదు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఇలాగే కాకుండా ఈ నువ్వులు వేయించి చక్కగాను పౌడర్ చేసేటప్పుడు 4-5 జీడిపప్పు బద్దలు కూడా దాంట్లో వేపేసి చేసేసావనుకో, అసలు ఎంత బాగుంటుంది కదా. బాగా అది నోటితో చెప్పలేనంత బాగు. ఓకే, మరి నేను చిన్న చిన్న ఉండలు చెయ్యి మరి. ఓకే, ఇది ఎలా అంటే ఒకటే కొంచెం పెద్ద చపాతీలాగా చేసుకుని ఈ మిక్సర్ని దాంట్లో పెట్టుకుని బొబ్బట్టు చేసుకోవచ్చు. ఆ పైన ఇంకొకటి మనం చేసి పెట్టుకుని ఆ పైన ఇంకొక చపాతీ కూడా వేసేసి ఆ చివర ఈ చివర చక్కగా నొక్కేసావనుకో, అది కూడా బాగుంటుంది. ఓకే, అవునా? ఇంత చిన్నవి చాలా బాగా చేశాను కదా. బాగా చేసావు. నువ్వేంటి బంగారు తల్లివి కదా నువ్వు. ఇది ఎక్కడ పెట్టను? ఎక్కడా పెట్టద్దు, నాకు ఇస్తే నేను దీన్ని చపాతీగా చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం పల్చగా చక్కగా చపాతీ చేసుకున్నాం. ఇలా పెద్దదిగా చపాతీ చేసుకుని దీంట్లోనే ఈ మిక్సర్ పెట్టుకుని బొబ్బట్టు చేసుకోవచ్చు. ఓకే, అలా లేదు అనుకుంటే చిన్నదిగా చేసుకుని ఇంకొకటి పైన కప్పనవచ్చు. ఇలా చేసామనుకో అన్నీ కలిపి మిక్స్ అవుతాయి. అంటే మనం జస్ట్ ఇప్పుడు పూరి సైజులో చేసుకున్నాము, దానిపైన నువ్వుల పిండి బెల్లం పచ్చి కొబ్బరి అంతా మిక్స్ చేసాం కదా. ఇలా పెట్టి మడిచేస్తే మొత్తానికి సర్దుకుంటుంది. ఓకే, అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడేం చేయొద్దు, నువ్వు ఒక పని చేయి బిడ్డ. ఆ పెనంతి, ఈ పెన స్టవ్ ఆన్ చేయాలా? ఆన్ చేయాలిగా మరి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావంటే సిమ్లో పెట్టలే. సిమ్లో పెట్టేసాను. సిమ్లో పెట్టేసి ఏం చేస్తావంటే అవతల ప్లేట్ ఉంది కదా, అది కూర్చోదు. ఇది ఎక్కడ పెట్టేస్తాను. ఇది వేడెక్కిందా?
ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఈ బొబ్బట్లు ఎప్పుడు కూడా కొంచెం నేతితోనే కాల్చుకోవాలి. ఓకే, ఇది వేస్తున్నాను, నువ్వు కాలుస్తూ ఉండు, మళ్ళీ చేస్తాను. తిప్పనా? తిప్పు, మరి తిప్పాలి కదా. వచ్చేస్తుంది నీకు కూడా పని, చక్కగా నేర్చుకుంటున్నావు. బాగైంది కదా, బాగానే ఉంటుంది. అమ్మవారు బాగా చేయించుకుంటారు. దుర్గా అమ్మవారు అంటే ఏమిటనుకుంటున్నావు? ఆవిడకి ఏమేం కావాలో అవన్నీ మనకి చెప్పి చక్కగా చేయించుకుంటారు. టిష్యూ వేనా? టిష్యూ దేనికి వేస్తారో తెలుసా? నూనె వేసి కాల్చుకున్నప్పుడు ఆ నూనె మన ఒంటికి ఎక్కువ అవుతుందేమో అనే భయంతో వేయాలి. ఇది నెయ్యి కదా, నెయ్యి దేనికి వేసాం? ఆ కందనం అంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. ఇలా ఇవ్వు. చెయ్యి కాలుతుంది, చూసుకుంది. ఓకే ఓకే, నువ్వుల బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదా. చూస్తున్నారు కదా, నువ్వుల బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల బొబ్బట్లు కావలసిన పదార్థాలు: నెయ్యి, నూనె, యాలకుల పొడి, మైదా పిండి, వేయించిన నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి తురుం, బెల్లం తురుం. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకొని అందులో నూనె, నెయ్యి, మైదా పిండి వేసి కలిపి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో వేయించిన నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి తురుం, బెల్లం తురుం, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత మైదా పిండి ముద్దలో నుండి కొద్దిగా ముద్దను తీసుకొని చపాతీలా చేసుకొని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చపాతీ మధ్యలో వేసి ఫోల్డ్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ చపాతీలా చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి చపాతీ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల బొబ్బట్లు రెడీ.